మహా 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 ఏ కళ్యాణి, అమ్మ కళ్యాణి, కానిస్టేబుల్ కళ్యాణి. వాడిని వదలొద్దు. అక్క కళ్యాణి, 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 కళ్యాణి కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి, అక్క బాబు, కళ్యాణి. అక్క డాక్టర్ని పిలవనా? అక్క వద్దండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను. మహా సమయానికి కళ్యాణి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ జీవితం ఏమైపోయేది? అవునమ్మా, అంత అక్క దయవల్లే. నేను దొరికిపోయిళ్లే చంపేస్తారు ఖచ్చితంగా. వామ్మో, అప్పటికి నేను అంటూనే ఉన్నాను, మీ అక్కని ఆ సిద్ధుని నమ్మకండి అని. విన్నారా? లేదు. ఏమండి, ఏమండి, వద్దండి. రేయ్, అయ్యా తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయండి. అలాగే. చస్తే చస్తుంది, బతికితే బతుకుతుంది. ఛీ! కానిస్టేబుల్, త్వరగా హాస్పిటల్కి పోనివ్వు. ఓకే సార్. త్వరగా పోనివ్వు కానిస్టేబుల్. అలాగే సార్. నువ్వు ఇంత మంచిదనమేంటి కళ్యాణి? ఎవరైనా వాళ్ళ ప్రాణం మీదకి వస్తే తన స్వార్థం చూసుకుంటారు, కానీ నువ్వు మాత్రం ప్రాణం పోయినా పర్లేదు, ఒక ఆడపిల్ల జీవితం కాపాడదాం అనుకున్నావు, కాపాడావు కూడా. నువ్వు నిజంగా గ్రేట్ కళ్యాణి. నేనుండగా నీకేం కానివ్వను. ఐ లవ్ యూ కళ్యాణి, ఐ లవ్ యూ. త్వరగా. ఓకే సార్. నా కర్మేంటో, నాకు జరిగేవన్నీ తెలిసిపోతుంటే కానీ ఆపలేను. నేను కళ్యాణి పరిస్థితి ఇలా అయినప్పుడే అనుకున్నాను, ఖచ్చితంగా ఇందులో ఆ సిద్ధుగడి హస్తం, ఈ శూర్పణఖ ప్రమేయం ఉండనే ఉంటుందని. అత్తయ్య, నేను సిద్ధుని వద్దనుకునే కదా అక్కడి నుంచి వచ్చేసాను. అలాంటిది
నేను మళ్ళీ సిద్ధుతో కలిసి ఎందుకు కళ్యాణిని చంపాలనుకుంటాను? మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు కళ్యాణికి ఇలా అవ్వడానికి ఏ సంబంధం లేదత్తయ్యా. కన్నీళ్లు కార్చుకో. కరిగిపోవడానికి నా కొడుకేం లేడిక్కడ. నా అనుమానం ఎప్పుడూ తప్పు కాలేదు, ఇప్పుడు కూడా కాదు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ కళ్యాణిని చంపాలనుకుంటున్నది సిద్ధు అని తెలిసి నా అనుమానం సగం నిజమేన అర్థమైంది. ఇంకో సగం నువ్వు అని తెలియాలి అంతే. అది కూడా తెలిస్తే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయడం మాత్రమే మిగులుంది. అప్పుడు నా కొడుకు అడ్డుపడినా నిన్నెవ్వరూ కాపాడలేరు. అయినా నిన్నని ఏం లాభం? ఆ కళ్యాణి నానాలి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను అన్నదంట్లో తప్పే ఉంది. తాళి కట్టిన మొగుడు ఇంకో ఆడదాన్ని తెచ్చి నెత్తిన పెడుతుంటే చూస్తూ ఉండిపోయింది. అలా కాకుండా ఏ విషయమో తీసుకొని నేను చస్తానని బెదిరించుంటే వాడి ఇంట్లోకి తీసుకొచ్చేవాడా? తన కాపురం చక్కదిద్దుకోవడం రాదు గాని వేరే ఆడదాని జీవితం నాశనం అవుతుందంటూ పొలోమని వెళ్ళింది. దానికిప్పుడేదైనా అయితే ఏంటి పరిస్థితి? అది కూడా ఆలోచించలేదు. మంచివాళ్లం అనే తపన ఉండొచ్చు కానీ అదే పనిగా ప్రాణాన్ని పణంగా పెట్టకూడదు. ఆ విషయం మీ మనవరాలికి చెప్తే బాగుంటుందమ్మా. అసలు మన ఇంటికే ఏదో దరిద్రం పట్టింది. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అనుపమా, ఒకసారి శౌర్యతో మాట్లాడు. అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకో. అప్పుడే నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలాగేనమ్మా. లిఫ్ట్ చేయడం లేదమ్మా. ఈశ్వర, నా మనవడికి మనవరాలికి ఏమీ కాకుండా చూడు తండ్రి. శౌర్య, శౌర్య కళ్యాణికి ఏమైంది? కళ్యాణి అమ్మ కళ్యాణి, కళ్యాణి ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. డాక్టర్ డాక్టర్ కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి అమ్మ కళ్యాణి, కళ్యాణి కళ్ళు తెరమ్మా. అమ్మ కళ్యాణి, మాట్లాడమ్మా. కళ్ళు తెరమ్మా. కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ప్లీజ్ అప్పుడే చూడండి. చెప్పాను తీసుకెళ్ళొద్దని. మీరందరూ బయటికి వెళ్ళండి, నేను చెక్ చేస్తాను. రండి. స్వామి వినాయక, కళ్యాణి చాలా మంచిది. ఎప్పుడూ అందరి మంచి కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలని తన ప్రాణాలు పోతాయన్న భయం కూడా లేకుండా వెళ్ళి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడింది. అలాంటి మంచి అమ్మాయికి ఏమన్నా అయితే నిన్ను మేమెవ్వరం ఇకపై పూజించాం. కళ్యాణి బాధ్యత నీదే, చెప్తున్నాను.
నీకేం కాదు కళ్యాణి. నేను వినాయకుడికి చెప్పేశాను నీకేమన్నైతే బాగుండదని. తొందరగా ఆక్సిజన్ పెట్టు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. శౌర్య, అసలేం జరిగింది? మేము వెళ్తుంటే మా కార్ బోల్డ్స్ ఊడిపోయాయి. చిన్న యాక్సిడెంట్ జరిగింది. కారు వీల్ బోల్ట్స్ ఊడిపోవడం ఏంటి శౌర్య? విచిత్రంగా ఉంది. విచిత్రంగా కాదమైంది. ఎవరు కావాలని చేశారు ఇదంతా. నువ్వు అన్నట్టు ఇది సిద్ధు సంపదలు కలిసి చేసిన కుట్రలా అనిపిస్తుంది. దమయంతి దీన్ని చంపిన పాపం లేదు, రాక్షసిలా తయారైంది. ప్రతి దానికి సంపదను వేలెత్తి చూపించకండి అమ్మమ్మ. కళ్యాణికి ఇంత జరిగినా నువ్వు మారవా శౌర్య? అమ్మా, కళ్యాణిని అలా బిడ్డ మీద చూస్తుంటే నా ప్రాణం పోతుందమ్మా. మరి ఇంకా సంపదను ఎందుకు వెనకేసుకొస్తున్నావు శౌర్య? ఎందుకంటే కళ్యాణిని చంపాలని చూసింది సిద్ధు కాబట్టి. ఏంటి శౌర్య నువ్వనేది? అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే ఆఫీసర్, ఆఫీసర్! ఆపండి, 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 ఆపండి. ఆపండి, ఆపండి! రెండు రోజుల్లో ఆ సిద్ధును పట్టుకుంటాను. అప్పుడు వాడితోనే నిజమేంటో చెప్పిస్తాను. అప్పటి వరకు మీరు సంపదను అనడం మానేయండి అమ్మా. డాక్టర్, శౌర్య, కళ్యాణి స్పృహలోకి వచ్చింది. మీరు కాసేపు ఆగి ఇంటికి తీసుకెళ్లొచ్చు. కాకపోతే తను వీక్గా ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్, వెళ్ళి చూడొచ్చా? మీరొక్కరే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది కళ్యాణి. ఇలా అందరి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? నువ్వు మొండిదానివి కళ్యాణి. ఏదైనా అనుకున్నావంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టవు. ఐ లవ్ యూ కళ్యాణి. లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి. త్వరగా నువ్వు కోలుకుంటే మన ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా?
శౌర్య కళ్యాణిలు విడిపోతారు, దూరం అవుతారు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దగ్గరవుతూనే ఉన్నారు. ఇదిలాగే కొనసాగితే దీని ప్రేమలో పడి నన్ను అసలు పట్టించుకోను కూడా పట్టించుకోడు. ఏదో ఒకటి చేయాలి. శౌర్యని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం నీరసంగా అనిపిస్తుంది నానమ్మ. ఇంకో 2 రోజుల దాకా అలానే ఉంటుందంట. నువ్వు ఆ పని ఈ పని అంటూ పరిగెత్తకుండా రెస్ట్ తీసుకో కళ్యాణి. ఇంటి పనులు నేను చూసుకుంటాను. ఇంకో 2 రోజులు నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, సరేనా? ఇదేంటి మూట ముల్లే సర్దుకొని బయలుదేరింది? మళ్ళీ నా తమ్ముడి దగ్గరకా? దీన్ని ఆపాలి. అమ్మో, ఏంటి సంపద బ్యాగ్తో వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? అవును పిన్ని, నేను ఈ ఇంటి నుండి దూరంగా, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమన్నావు సంపద? భయపడకు శౌర్య, నేను చావడానికి వెళ్ళడం లేదు. అనుక్షణం చేస్తూ బ్రతకలేక వెళ్తున్నాను. నేను ఇంట్లో లేనప్పుడు అందరూ ఎలా ఉన్నారో తెలియదు, కానీ నేను వచ్చిన దగ్గర నుండి ఎవ్వరూ ఆనందంగా లేరు. వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోకుండా పాపం నన్ను ఎలా బయటకు గెంటేయాలా అని చూస్తున్నారు. ఏ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే అంటున్నారు. అందుకే అనుక్షణం ఇంట్లో అందరూ అనే మాటల తోటల నుండి తప్పించుకుందామని వెళ్ళిపోతున్నాను. పాపం సంపద అంతలా బాధపడుతుంటే ఇంకా అలా చూస్తారేంటమ్మా? అనుపమని లోపలికెళ్ళి సారి తీసుకుని రమ్మను. సంపదకి పుట్టిల్లైనా మెట్టినిల్లైనా మనదే కదమ్మా. నిజమే దమయంతి. కళ్యాణికి బాగోలేదని కంగారులో చీర పెట్టి పంపించాలనే విషయమే నేను మర్చిపోయాను. శివ, చీర మాత్రమే పెడితే ఆడపిల్ల బయటికెళ్ళి ఎలా బ్రతుకుతుందో చెప్పు. ఎంతైనా సంపద కూడా మన మనవరాలే కదా. ఓ లక్షించి పంపించు. అనుపమా, వెళ్ళి తీసుకురా. మనవరాలు లక్షణంగా ఉంటుందంటే అమ్మ 1,00,000 ఎక్కువైనా ఇచ్చేస్తుందన్నా. చూసావా సంపద, నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా అందరూ నిన్ను ఎంత ప్రేమగా పంపిస్తున్నారో. చూసావా శౌర్య, ఎవరికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇంకెలా ఉంటాను చెప్పు? ఇంట్లో అంటున్న మాటలు చాలా ఉన్నట్టు హాస్పిటల్లో కూడా అందరూ నన్నే అన్నారు. కళ్యాణికి హాని తలపెట్టానన్నారు. అనడమే కాదు, నానమ్మైతే ఏకంగా నా గొంతు పట్టుకొని చంపేస్తానని చంపబోయింది. నువ్వు ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు కాపాడిన ప్రాణం ఈరోజు ఉండేది కాదు. చావంటే నాకు భయం లేదు శౌర్య,
కానీ చేయని తప్పుకి నన్ను దోషిని చేస్తున్నారు. చేశారు కూడా. ఇంకా నేను ఇక్కడుంటే రేపు కళ్యాణికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దానికి కారణం కూడా నేనే అంటారు. నిన్ను కూడా నమ్మిస్తారు.